పొద్దుగాల ఆఫీస్కి వస్తుంటే బండిలో పెట్రోల్ అయిపోయినట్టు చూపెట్టింది. ఎందుకైనా మంచిదని బంకుకు పోయి బండిలో లీటర్ పెట్రోల్ కొట్టమన్నా. పైసలు ఇచ్చి ఆఫీస్కు బయలుదేరిన. హాఫ్ కిలోమీటర్ వచ్చిందో లేదో బండి ఆగింది. ఏమైంది కావచ్చు అని ట్యాంక్ మూత తీసి చూస్తే చుక్క పెట్రోల్ లేదు బండిలా. ఎందుకు ఇట్లా అయిందని చూస్తే ఇగో గిందుకని తేలింది. మీరు ఎన్నైనా కొట్టించుకోండి, మీరు కాదంటలేదు. అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు. మిషన్ పొరపాటు ఉంటుందమ్మా. ఆయన పొరపాటు అయితే దొంగ బుద్ధులు ఆగినాము, ఆగి పోతున్నాము అని దొంగ బుద్ధులు ఆయన మిస్టేక్ ఉండదు. మిషన్ మిస్టేక్ ఉంటుందా? మిషన్ మిస్టేక్ ఉండదా అమ్మా? చేసిరా ఇంత మోసమా? రెండు మాటలు దగ్గర చూడుండ్రి ఎంత మోసం ఉన్నదో. 2 బాటిళ్లలో పోసిన పెట్రోల్ ఎంత తేడా ఉన్నదో చూడుండ్రి. రెండిటికి ఒకటే రేటు. దాంట్లో 100 రూపాయలది, దీంట్లో 100 రూపాయలది పెట్రోల్ కొట్టించి ఒక దగ్గర పెట్టి చూస్తే భేదం ఏంటిదో తెలుస్తున్నది. ఎందుకు ఇట్లా వచ్చిందంటే మిషన్ ప్రాబ్లంలు ఉన్నదని సాకులు చెప్తున్నారు. బాటిల్లో పోస్తే మోసం తెలిసింది కానీ అదే బండి ట్యాంకులో పోస్తే ఏర్పడినా బండి ట్యాంకులో ఎంత పెట్రోల్ పోసిండ్రు, బరాబర్ పోసిండ్రా, ఇచ్చిన పైసలకు న్యాయం జరిగిందా అనేది తెలియదు కాబట్టి ఇష్టం ఉన్న రీతిలో పెట్రోల్ కొడుతున్నారు. ఏమన్నా అంటే మిషన్ ప్రాబ్లంలు ఉన్నది అని అంటుర్రు. మిషన్ ప్రాబ్లంలు ఉంటే బాగు చేయించాలి, కస్టమర్లకు కష్టం కలిగించకుండా చూసుకోవాలి. కానీ ఇదేం పద్ధతి అని గరం అవుతుర్రు. ఇంత దొంగ బుద్ధి ఎందుకని అడుగుతుర్రు. హైదరాబాద్ శివారు ఉప్పల్ పరిధిలున్న భారత్ పెట్రోల్ పంపుల జరిగింది దొంగదందా. కండ్ల ముందే మోసం చేస్తున్నా కనిపించని దొంగతనం ఇది. మరి మోసం ఎట్లెట్లా బయటపడ్డది అనేది చెప్తున్నారు. ఇనుండ్రి. అంత సెట్టింగ్ భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి 1/2 లీటరు డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ 100 రూపాయలు అంటే ఇది పోసిర్రు, 100 రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ పోసిర్రు. 2 100 రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లా ఉప్పల్ మైఫిల్ హోటల్ ఆపోజిట్ లో. అదాట జరిగింది. 2 బాటిల్ తీసుకుపోయి ప్రతి దాంట్లో 100 రూపాయల పెట్రోల్ పోయిండ్రంటే గిట్ల తేడా పోసిండ్రట. హగ్గో ఒకటే బంకులు ఇంత తేడా ఉంటుందా? ఇదే మోసం అన్నట్టు బాటిల్ 2 దగ్గర పెట్టి వేస్తున్న మోసాన్ని చెప్తుండ్రు. మరి ఆ మిషన్లల్లో ఎసోంటి సెట్టింగ్లు చేసిండ్రో ఎట్లా ఆపరేట్ చేస్తున్నారో తెలియదు కానీ పొద్దున లేస్తే ఉరుకుల పరుగుల పట్టణంలో ఉండే జనానికి టోపీ పెడుతున్నారు. ఇప్పటికైనా మరి సర్కార్ ఆఫీసర్లకు సోయొచ్చి గిసొంటి దొంగ దందాలు నడిపే పెట్రోల్ బంకుల పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తారో లేకుంటే వాళ్ళ దందాల మాకు కూడా పాలున్నది అన్నట్టు చూసి చూడనట్టు చేస్తారో ఏం పాడో. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరు కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. ఆయన కేంద్ర సర్కార్ నుంచి ఆంధ్రప్రదేశ్కు పైసలు ఇచ్చినట్టు, పనులు శాంక్షన్ చేసినట్టు తెలంగాణకి ఎందుకు చేస్తలేరని చాలా మంది అడుగుతున్నారు. ఆగో అందుకే తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా తెల్లాపూర్ జనాలు ఎగిరి గంతేసే పని ఒకటి ప్రారంభం చేసిండ్రు. అదేందో ఒకసారి చూద్దాం పాని వాళ్ళ. చూసిండ్రా ఎంపీ రఘునందన్ రావు ఏం ఓపెన్ చేసిండో? అవును, రైల్వే గేట్ను షురూ చేసిండు. గేటుకు రిబ్బన కట్టి చుట్టూ 10-20 మంది సప్పట్లు కొడుతుంటే సంబురంగా రిబ్బనగా తెచ్చిండు. ఎంత గొప్పగున్నదో కదా. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది. గేట్ పక్కకున్న భూములకు రెక్కలు వచ్చి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. గేట్ ఆపరేట్ చేసేటానికి చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. ఈ గేటుతోని ఎన్నెన్నో లాభాలు జరుగుతాయి. అందుకే ఘనంగా కట్కనొత్తి గేటును షురూ చేసిండు. ఇక చెప్పుండ్రి బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తేలేదని. ఇప్పుడు చెప్పుండ్రి ఆంధ్రాకి ఇచ్చినన్ని పైసలు తెలంగాణకి ఇయ్యలేదని. అక్కడ రాజధానికి పైసలు ఇస్తే ఇక్కడ రాజధానికి పక్కకున్న పటాన్చెరు ఏరియాలో రైల్వే గేట్ పెట్టించిండ్రు. ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏం కావాలి? తెలంగాణకు బీజేపీ పార్టీలు ఇంతకంటే ఇంకెక్కువ ఏం చేయాలి? రైల్వే గేట్ కంటే పెద్ద ముచ్చట ఇంకేముంటుంది చెప్పుండ్రి. రైల్వే గేట్ అంటే చిన్న ముచ్చట్న, చిన్న కథ. అప్పట్లో కిషన్ రెడ్డి కరోనా టైంలో కోవిడ్ వారియర్ల కోసం కురుకురే ప్యాకెట్లు వంచిండు. మళ్ళోసారి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ చౌరస్తాలో పెట్టే ఎత్తు లైట్లను షురూ చేసిండు. ఎంత పెద్ద పెద్ద పనులో చూడుర్రి బీజేపీలు చేస్తున్నాయి. ఇంత మంచిగా తెలంగాణకు నిధులు తెచ్చుకుంటా పనులు చేసుకుంటా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి తెలంగాణకు? దీనికి సంబరపడి సంకలు గుద్దుకోవాలి కానీ ప్రతిసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలనుడు, హైదరాబాద్కు ITIR ఇయ్యలేదనుడు, ఇంకేదో అని అనుడు మంచిది కాదు.
రైల్వే గేట్లు, కురుకురే ప్యాకెట్లు, చౌరస్తా లైట్ల కంటే ఎక్కువనా జాతీయ హోదాలు, ITIRలు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు పబ్లిక్. మరి ముందు ముందు ఇసొంటి అతి భారీ ప్రాజెక్టులు ఎన్నెన్ని తెస్తారో బీజేపీ పార్టీ వాళ్ళు అనేది చూడాలి.